ఐపీఎల్ కీలక దశకు చేరింది. లీగ్ దశ ముగియడంతో ఇప్పుడు ప్లే ఆఫ్స్ పైనే అందరి ఫోకస్ పడబోతోంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన 4 జట్లు ప్లే ఆఫ్స్ లో తలపడబోతున్నాయి. టాప్ 2లో నిలిచిన జట్లు ముందుగా తొలి క్వాలిఫైయర్ ఆడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. మూడో స్థానం, 4గో స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఓడిన జట్టు ఇంటికి వెళుతుంది. గెలిచిన జట్టు తొలి క్వాలిఫైయర్ లో ఓడిన జట్టుతో ఆడుతుంది. రెండో క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది. అయితే వర్షం పడితే పరిస్థితి ఏంటనే ఆందోళన అభిమానుల్లో ఉంది. క్వాలిఫైయర్స్ తో పాటు ఎలిమినేటర్, ఫైనల్ కు రిజర్వ్ డేను ఆర్గనైజర్లు కేటాయించారు. రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్ దశలో సాధించిన పాయింట్లే కీలకమవుతాయి. ఉదాహరణకు కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను చూస్తే ఈ రెండు జట్లు తొలి క్వాలిఫైయర్లో తలపడబోతున్నాయి. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే ఎక్కడ ఆట ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచే రిజర్వ్ డే నాడు కొనసాగుతుంది. అంటే మంగళవారం నాడు ఆట సాధ్యం కాకపోతే బుధవారం నాడు కొనసాగిస్తారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను తేల్చాలంటే రెండు జట్లు కనీసంగా 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో లెక్క తేల్చడానికి కట్ ఆఫ్ టైం రాత్రి 10:25. 5 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ను ఆడిస్తారు. విజేతను ప్రకటిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లు సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లు దక్కించుకుంది. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం అయితే నైట్ రైడర్స్ ఫైనల్ కు దూసుకుపోతుంది. ఇక లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ 17 పాయింట్లు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లు సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ ను వరుణుడు ముంచేస్తే రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలుస్తుంది. రెండో క్వాలిఫైయర్ కు అర్హత సాధిస్తుంది. అయితే అభిమానులు మాత్రం వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుకుంటున్నారు. ప్లే ఆఫ్స్ జరిగితేనే మజా ఉంటుంది అంటున్నారు. అసలైన టీ20 కిక్ కోసం ఎదురు చూస్తున్నారు. తొలి క్వాలిఫైయర్ ఎలిమినేటర్ కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. రెండో క్వాలిఫైయర్, ఫైనల్ చెన్నైలో జరగనున్నాయి.